స్థానిక పార్టీ అధ్యక్షులు మల్లం ఎల్లయ్య గారికి, అదేవిధంగా తమ్ముడు దేవి రవీందర్ గారు, సీనియర్ నాయకులు నర్రా జైపాల్ రెడ్డి గారు, భగవాన్ గారు, అమరేందర్ ముదిరాజ్ గారు, భూములు గౌడ్ గారు, మా సోదరీమణి సద్గుణ గారు, గౌరవ సర్పంచులు శ్రీనివాస్ మహిపాల్, కిరణ్ చారి, కనకయ్య, కనకరాజు, కనకయ్య, అదేవిధంగా స్వామి, లక్ష్మణ్ రాజు, రమేష్ రెడ్డి, చంద్రప్ప, స్వామి, గౌటి సంపత్, శంకర్ గౌడ్, సుభాష్, లగిశెట్టి కనకయ్య, ఇండ్ల రాములు, ఇంకా వేదిక మీద ఉన్న పార్టీ సీనియర్ నాయకులకు, మా కుకునూరుపల్లి మండల అక్కా చెల్లెళ్లకు, అన్నాదమ్ములందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇలా కుకునూరుపల్లి మండలం ఎవరిచ్చిండ్రు? కుకునూరుపల్లి మండలం ఎవరిచ్చిండ్రు? ఎన్నేళ్ల కళ? 30 ఏళ్ల కళను నిజం చేసి మండలం ఇచ్చింది ఎవరు? సద్ది తిన్న రేవుడు అలవాలనా వద్దా? సద్ది తిన్న రేవుడు అలవాలనా వద్దా? మండలం ఇచ్చిన కేసీఆర్ కు అండగా ఉండాలనా వద్దా? గది గుర్తు పెట్టుకోండి. ఈరోజు రాష్ట్రంలో పొద్దున్నేసి టీవీ పెట్టి చూస్తే ఏం కనబడుతుంది చెల్లె? అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు. అంతేనా? ఆ రేవంత్ రెడ్డి ఆయన ఒక్కటన్నా పనికొచ్చే పని చెప్తుండా? అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు. గంతకు మించి ఒక్కటన్నా గరీబోళ్ళకైనా పని అయిందా 5 నెలల్లో? అంతా రివర్స్ గేర్. బండి ముందు పోతలేదు, వెనుకకు పోతున్నది. కాంగ్రెస్ వచ్చినాక అరిచేతుల వైకుంఠం చూపించిండ్రు. 6 గ్యారంటీలు అన్నారు, 13 హామీలు అన్నారు. సరే, మన కుకునూరు పల్లెలను నమ్మలే. గజ్వేల్ల కాంగ్రెస్ పప్పులు ఉడకలే. కానీ బయట కొన్ని చోట్ల పాపం కొంతమంది కాంగ్రెస్ నమ్మి ఓట్లేసిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు? బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టిండ్రు. మేము రాగానే 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని నమ్మించిండ్రు. 6 గ్యారంటీలు 100 రోజుల్లో చేస్తామంటే పాపం కొన్ని చోట్ల ప్రజలు నమ్మిండ్రు. నమ్మి ఓటేస్తే ఏం జరిగింది? వెనకటికెవరో నమ్మి నానబెడుతున్నట పుచ్చులైనయట. ఈ కాంగ్రెస్ ను నమ్మి ఓట్లేస్తే మొత్తం తెలంగాణను ఆగం చేసిండ్రు. అబద్దాల గారడి, ఇలా మాయ మాటలు చెప్పి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. దయచేసి ఒకటే విషయం ఆలోచించండి. ఈ మోసం చేసిన కాంగ్రెస్ కు మళ్లీ మనం ఓటేయడం అంటే వాళ్ళ అబద్దాలను ఆమోదించినట్టు అవుతుంది. వాడిని బంద్ చేసుకోమని రాదురాబాయి, వాడు తమాషా చేస్తుంది. బంద్ చేసుకోరు, అది పోరా బాయ్, బయట పోయినా చేసుకో. వాళ్ళ అబద్దాలను ఆమోదించినట్టు అవుతుంది. అందువల్ల నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, ఇవాళ కాంగ్రెస్ ఏం చెప్పిందో మీకు తెలుసు. కుకునూరుపల్లిలో ఎవరు కాంగ్రెస్ కోటేస్తారని నేనైతే అనుకుంటలేను. ఎందుకు ఆనాడు కేసీఆర్ ఉండగా నీ బాయి కాడ 24 గంటల కరెంట్ ఇచ్చిండు. కాంగ్రెస్ వచ్చినాక మాయమైందా లేదా? కాంగ్రెస్ వచ్చినాక మోటార్లు కాలుతున్నాయా లేవా? ఆనాడు కేసీఆర్ ఉండగా బాయి కాడ, బోరు కాడ మోటార్ కాలలే. కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా మోటార్లు కాలుతా ఉన్నాయి. మోటార్ కాలితే ఒక్కొక్క మోటార్ కాలితే 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే 5 ఏళ్లు కేసీఆర్ ఇస్తాడు ఎట్లా? వీళ్ళు వచ్చి 5 నెలలు కాగానే కరెంటు పోతుంది ఎట్లా? ఒక్కసారి ఆలోచించండి. రెండవది, మా అక్క చెల్లెల కోసం కేసీఆర్ మంచి దవాఖాన కట్టించిండు. గజ్వేల్ల, సిద్దిపేటలో కట్టిండు, గజ్వేల్ల కట్టిండు. బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్టించి పెట్టి తల్లిని ఇళ్ళని తెచ్చి కుకునూరుపల్లి కాడ దించిందా లేదా? ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, 5 నెలల కేసీఆర్ కిట్టు మాయం. కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది. రివర్స్ గేర్. కరెంటు మాయం, కేసీఆర్ కిట్టు మాయం, రైతు బంధు మాయం. ఇవాళ కేసీఆర్ బస్ వేసుకొని బయలుదేరిండు. ఏం సంగతి? మా రైతు బంధు ఎందుకు ఇయ్యలేదు అని కేసీఆర్ బస్ వేసుకొని రోడ్డు మీదకి వచ్చిండు. ఇంకెప్పుడు ఇస్తావు? పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అని బయలుదేరిండు. కేసీఆర్ దెబ్బకు ఇప్పుడు వడ్లు కల్లాలు వచ్చినాక రైతు బంద్ వేస్తున్నారు. కేసీఆర్ లేకపోతే గవర్నర్ పడుతుండేనా? ఇప్పుడా? కేసీఆర్ ఉండగా కరోనా కష్టకాలంలో కూడా, కరోనా వచ్చినప్పుడు కూడా టైం మీద రైతు బంద్ వేసిండు మన కేసీఆర్. కానీ కాంగ్రెస్ వాళ్ళు
కల్లాలకు వడ్లొచ్చినాక కేసీఆర్ బయలుల్లి ఏం సంగతి ఇస్తావా చస్తావా అని బస్ వేసుకొని జనంలో పడితే గిప్పుడు వాళ్ళు అంటే ఇది కాంగ్రెస్ వాళ్ళ నీతి. గీ ఓట్లే లేకపోతే మన కేసీఆర్ బయలులేకపోతే గీ రైతు బంధు వడునా, గీ పంట నష్ట పరిహారం వచ్చునా? అందుకే మనం ఆలోచించాలి. కేసీఆర్ ను కాపాడుకుంటే రేపటి తెలంగాణ ప్రజలకు రైతులకు కేసీఆర్ శ్రీరామ రక్ష. ఈ కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచాలన్నా 6 గ్యారెంటీలు అమలు కావాలన్నా ప్రశ్నించే గొంతు మన వెంకట్రామరెడ్డి గారి కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఒకసారి టీవీలో చూద్దాం. టీవీలో చూడండి కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు చెల్లె, మేము రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తాం, డిసెంబర్ 9 తారీఖే సంతకం పెడతాం. మొదటి సంతకం అదే అన్నారు. మరి 5 నెలలు అయిపోయాయి. డిసెంబర్ 9 పోయి ఇగో మే 9వ తారీఖు వచ్చింది నాయన. 5 నెలలైనా నీ రుణమాఫీ ఏమైంది రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఒకసారి చూయించు మా అక్క చెల్లెలకు, మా రైతులకు ఎంత ముద్దుగా అబద్ధం ఆడిండో చూడు చెల్లె. రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబలమై మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ 9 నాడు నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబలమై బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకొని వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. అయినదా చెల్లె ఎవరికన్నా? అయినదా అన్న? అంటే డిసెంబర్ 9 పోయి 5 నెలలైనా రుణమాఫీ చేయలే. అప్పుడేమో మాయమాటలు చెప్పిండు, ఇప్పుడేమో దేవుని మీద ఒట్లు పెట్టిండు, మళ్ళా నయా నాటకం మొదలు పెట్టిండు. అందువల్ల ఒకటే నేను చెప్పేది కుక్కునూరుపల్లి రైతు సోదరులకు, 2 లక్షలు మాఫైన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోటైంది, కానోళ్ళందరూ కారు గుర్తు కోటైంది. అది ఎట్లాగాలో నేను చూస్తా. అసెంబ్లీలో గట్టి కొట్లాడట మీకోసం. మా అక్క చెల్లెలకు ఏం చెప్పిండ్రు, కుక్కునూరుపల్లి పప్పుడు ఉడకలే కానీ బయట కొంతమంది నమ్మిండ్రు. ఏం చెప్పిండ్రు, అక్క చెల్లెలకు నెలకు 2500 ఇస్తా అన్నాడు, జీతం పడ్డట్టు ఇస్తా అన్నాడు. పడ్డాయా చెల్లె? పల్లె ఎగబెట్టిండు. కానీ నిన్న రాహుల్ గాంధీ వచ్చిండు ఢిల్లీకి వెళ్ళి. ఆయన పేరు రాహుల్ గాంధీ కాదు, రామ్ గాంధీ. ఎందుకు ఈ మాట అంటున్నా, నిన్నేమంటాడు, మేము బ్యాంకులలో అక్క చెల్లెలకు నెలకు 2500 ఎత్తనే ఉండమంటుండు. పడ్డాయా మీకు కన్నా? ఎత్తున్నా అంటాడు. మరి రేవంత్ రెడ్డి ఆయనకు చెవులో తప్పు చెప్పిండా, ఆయన చూసుకోకుండా చెప్పిండా, మనం అమాయకులం అని ఇద్దరు కలిసి మనల్ని మోసం చేస్తుండ్రా? ఇవాళ మీరు ఆలోచించాలి. ఇప్పుడు చూడండి, ఆయన 2500 ఇస్తానన్నది చేసి చూడండి, రాహుల్ గాంధీ వచ్చి ఆల్రెడీ వేసిన బ్యాంకులలో అంటుండే, అది కూడా చూడండి వాళ్ళ మోసం. ఇంకా ఆయన దగ్గర నగలు ఉంటున్నాం, బెల్ట్ షాపులలో ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల పడ్డాయా? ఒక రాహుల్ గాంధీ పడ్డాయని చెప్తుండు, అది కూడా చూడండి వీళ్ళ దొంగ మాటలు. तेलंगाना में हमने आपको गारंटी दी थी, उनको हमने पूरा करके दिखाया. तेलंगाना ప్రజలకు మేము గ్యారెంటీలు ఇచ్చాము, అవి పూర్తి చేసి చూపించాము. महिलाओं के बैंक अकाउंट में 2500 रुपए हर महीने తెలంగాణ की सरकार डालती है. తెలంగాణలో ఉన్న మహిళలకు 2500 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో నేరుగా వేస్తున్నది. వేసిందా? బ్యాంకులు వేసినట్టుగా చెల్లె. మరి ఏ దొంగలు ఎత్తుకపోయారు? మరి ఎవరి ఖాతాలో 2500? గింత పచ్చి అబద్దాలు మాట్లాడే కాంగ్రెస్ వాళ్ళకు ఓటేస్తే ఉంచుతారా విలువలను? దయచేసి ఆలోచన చేయండి. ఎన్ని అబద్దాలు మాట్లాడిండ్రో విన్నరా? ఇంకా అవ్వలు చూడు ఎంత మంచిగా చూస్తుంది. ఏం చెప్పిండ్రు అవ్వలకు? కేసీఆర్ ఉండగా 200 పెన్షన్ 2000 చేస్తా అంటే చేసిండా లేదా చెల్లె? బరాబర్ 2000 ఇచ్చిండా లేదా? కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఇచ్చిండా లేదా? కాపాడుకున్నాడా లేదా? ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిందంటే, ఈ అవ్వాతాతలంతా కారే అంటుర్రు, ఏమన్నా వీళ్ళని మోసం చేద్దాం అనుకున్నారో ఏందో. మేము రాగానే 4000 ఇస్తామన్నారు, మళ్ళా 4000 ఇస్తామన్నారు. పాపం కొంతమంది అవ్వాతాతలు ఏమనుకున్నారు, కేసీఆర్ 2000 మంచిగా ఇచ్చిండు కానీ వీడు 4 ఇస్తా అంటుండు కదా అని జర ఆశపడ్డారు.
గది కూడా చూడరా బై చూపించి తమ్మి. పెన్షన్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4000 ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దగా 2000 కాదు, ఇందులో రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయలు పెన్షన్ వస్తాయి. ఎవరు అడుక్కునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పింది, మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు పెట్రోల్ కు 500 అని. ఏమవ్వా మనమడి కాళ్ళు ఒత్తుతుండా పడ్డాయా? 4000 పడ్డాయా? ఏమన్నాడు? మల్ల నెల బిడ్డని మల్ల నెల 5 నెలల 70 మల్ల నెల ఎన్నడొస్తుంది నీ మల్ల నెల? మన కేసీఆర్ ఉండగా ఇస్తా అంటే బరాబర్ మొదటి నెలనే 2000 ఇచ్చిండు. మాట మీద నిలబడ్డాడు మన కేసీఆర్. కానీ కాంగ్రెస్ వాళ్ళు 4000 ఊరిచ్చి మోసం చేయలేదా? ఇంకా ఘోరం. నడిమిట్ల ఈ 4 నెలల జనవరి నెలలో ఇచ్చే 2000 కూడా కొట్టింది. ఒక నెల పోయిందా లేదా? ఒక నెల జనవరి నెలలో ఇచ్చే 2000 కూడా నడిమిట్ల ఒక నెల ఒడగొట్టిందా లేదా? ఇది ఎట్లున్నది వీళ్ళ కథ అంటే, వెనకట్టుకో సామెత ఉండే, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. వీళ్ళు 4000 కాశ పట్టే నడిమిట్ల ఒక నెల దగ్గర కొట్టిండు. అయినా కాంగ్రెస్ కోటేద్దామా? నేను మా అవ్వ తాతలకు ఒక్కటే చెప్తున్నా, ఈ కుకునూరు పల్లెల్లా మీ ఊర్లకు ఎవరన్నా కాంగ్రెస్ ఓడొచ్చి ఓటు అడిగితే, బిడ్డ 5 నెలలు అయిందిరా నాయన, 5 నెలల 10,000 పెట్టినాకనే మా ఓటు అడగాలని చెప్పాలి వాళ్ళకు. అంతేనా కాదా? బీడీలు చేసే అక్క చెల్లెళ్ళు, నేత గీత కార్మికులు, అవ్వ తాతలు ఇలా 4000 రూపాయలు అడగాలనా వద్దా? వాళ్ళను అడగాలనా వద్దా? మన గజ్వేల్ నియోజకవర్గంలో 48,000 మందికి కేసీఆర్ ఉండగా నెలకు 2,000 రూపాయలు ఇచ్చింది. ఇవాళ ఈ 48,000 మందికి మనిషికి 10,000 బాకీ పడ్డట్ట కదా? ఈ 48,000 మంది ఒక్కలన్నా ఇంకా కాంగ్రెస్ కోటెత్తారా? ఇక అక్క చెల్లెలు వేస్తారా? అందరినీ ముంచుడే. మహిళలకు మోసం, పేదలకు మోసం, రైతులకు మోసం, నిరుద్యోగులకు మోసం, ఉద్యోగులకు మోసం, విద్యార్థులకు మోసం, అందరినీ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. విద్యార్థులకు ఏమన్నది? 5 లక్షల భరోసా కార్డు అన్నాడు. విద్యార్థులకు స్కూటీలు అన్నారు. ఆడపిల్లలకు వచ్చిందా? రైతు భరోసా వచ్చిందా? వడ్లకు మక్కలకు బోనస్ వచ్చిందా? ఇవాళ వడ్లన్నీ కళ్ళలలో ఉన్నాయి. గా వడ్లకు ఏమన్నాడు? మేము రాగానే 500 బోనస్ ఇస్తాం, 2500 క్వింటల్ అట్లు కొట్టామన్నాడు. జర చూపిరే తమ్మి అది కూడా. 1960 రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో వడ్లు కొనే బాధ్యత. 2500కి వడ్లు కొంటా అన్నాడు. కొంటున్నారే? మీ కళ్ళాలలో ఇస్తున్నారా 2500? అది దిక్కులేదు. ఆ ఉన్న వడ్లన్న చక్కకుంటురా? 15 రోజుల నెల రోజుల కళ్ళాలల్లా వడ్ల బీట్లల్లో మనం పోసుకొని ఉంటే ఆ వడ్లు కూడా తొందరగా కొనని పరిస్థితి ఉన్నది. అంటే గిన్ని మాటలు చెప్పిండ్రు. అక్క చెల్లెలకు ఏం చెప్పిండ్రు? కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పెట్టి 1,00,000 రూపాయలు ఇస్తుండు, అందరూ కేసీఆర్ కోటేసేటట్టుందని తులం బంగారం ఇస్తామన్నారు. 1,00,000కు తులం కలుపుతామన్నారు. అన్నారా? జర చూపిరే తమ్మి అది కూడా మళ్ళీ యాద్ చేసినట్టు అవుతుంది. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఏమంటారు రీసెంట్ వాళ్ళని? ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే. ఏమేమో వచ్చిందా చెల్లి? ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక 5 నెలల్లో 1,00,000 పెళ్లిలు అయినాయి. మొన్న మార్చి ఏప్రిల్ ముహూర్తాలు మంచి కూడా లగ్గాలు బాగాయినాయి కదా. ఇప్పుడు 1,00,000 మందికి 1,00,000 తులాల బంగారం ఈ కాంగ్రెస్ వాళ్ళు బాకీ పడ్డారా లేదా? అదేందో ఏమో ఈ కాంగ్రెస్ వాళ్ళు కాలు పెట్టినాయి. అలా బంగారం కొండెక్కింది. మొన్నటిదాకా 50,000 ఉండే, వీళ్ళు వచ్చినాక 5 నెలల్లో 75,000 అయింది. అయిందా లేదా? అయిందా లేదా? వాడి తులం దేవుడే కానీ 75,000 చేసిండు. మరి ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్? ఇంకా వేద్దామా? కందిపప్పు ధర ఎంత అయింది? 170 అయింది, 150, 170, 200 దాకా పోయింది. నూనె పెరిగింది, కంకర పెరిగింది, సిమెంట్ బస్తా పెరిగింది. గరీబోని బతకకుండా చేస్తున్నారు. ఇవాళ ఆలోచన చేయండి. ఇట్లా చెప్తే ఇంకా చాలా ఉన్నాయి. ఇక నేను ఎక్కువ తక్కువ చూపియాలి, కొండపాక పోవాలి. నేను
ఇంకా చూపియాలా 420 ఉన్నాయి వాళ్ళు చెప్పిన అబద్ధాలు చాలు కదా ఇక ఇంకా నమ్ముతారు అలాను ఈడ కొంతమంది కాంగ్రెస్ లో కలిసింది పోయి కుకునూరుపల్లిలా నాకు అర్థం కాలేదు ఎందుకు పోయినట్టు వీళ్ళు ఏం తక్కువ చేసిండు కేసీఆర్ మన కేసీఆర్ మండలం ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కేసీఆర్ కిట్ ఇచ్చిండు రైతు బంధు ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు 2000 పెన్షన్ ఇచ్చిండు ఇంటింటికి నల్లబెట్టి నీళ్లు దాయిపిచ్చిండు పెద్దమ్మ గుడి కట్టించిండు బీరప్ప దేవుని గుడి కట్టించిండు మంచి రోడ్లు వేసిండు అరే మంచి పార్కు కట్టించిండు రైతు వేదిక కట్టించిండు మరి ఇవన్నీ కేసీఆర్ చేస్తే వీళ్ళు ఎందుకు పాటలకు వెళ్ళిపోయినట్టు చెల్లె అంటే నిన్నటిదాకా మంచిగా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కడుపు నిండా తిన్నారు ఇక కేసీఆర్ దిగంగానే మళ్ళీ దాటిరు ఏం చేసిండు రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినందుకు పోయినరా వీళ్ళు అవ్వ తాతలకు 4000 ఇస్తారని మోసం చేసినందుకు పోయినరా వీళ్ళు ఆడబిడ్డలకు తులం బంగారం ఎగబెట్టినందుకు పోయినరా వీళ్ళు దేనికోసం పోయినట్టు చెల్లె ఇచ్చే కేసీఆర్ కిట్టు బంద్ చేసినందుకా కేసీఆర్ కిట్టు బంద్ చేసినందుకు పోయినరా మంచినీళ్లు చక్కగా రానందుకు పోయినరా బాయికాడ కరెంటు ఎగబెట్టినందుకు పోయినరా మోటార్లు గాలబెట్టినందుకు పోయినరా ఏం ఉద్ధరించిందని పోయింది వీళ్ళు అని నేను అడుగుతా ఉన్నా తీసుకుంటాం ఇంకా తీసుకుంటాం గేట్లకు కాదు గలిమెలకు కూడా రానిచ్చేది కొడుకులను దొంగల్ని గలిమెలకు కూడా రానిచ్చేది ఈ దొంగలు రానియాల మళ్ళా రానియాల ఈ దొంగల్ని ఈ అమ్ముడు పోయే దొంగల్ని రానియాల ఓ రానియద్దంటే వాళ్ళ కుక్క కాటుకు చెప్పు దెబ్బ ఎట్లా కొట్టాలి దెబ్బ మీ ఓటుతో కొట్టాలి 13వ తారీఖు నాడు అరే నాయనా మీరంతా పాటలకు వెళ్ళిపోయినాక మా దరిద్రం పోయింది పొల్లు పోయింది చెత్త పోయింది ఇగో పోయిన తాప కంటే ఇంకో ఓటు ఎక్కువ మెజార్టీ ఇచ్చినామని చూపియాలి అంతేనే కదా చెల్లి ఈ అబద్ధాల కాంగ్రెస్ కోటేద్దామా ఇంకా వేద్దామా రేపు నేను అసెంబ్లీలో కొట్లాడాలి ఎవరైనా కుకునూరుపల్లిలో తప్పిపోయి ఓటేసింది అనుకో ఏమంటారు రేవంత్ రెడ్డి నన్ను 4000 ఎగబెట్టినా నాకే ఓటేసింది అంటాడు నేను రుణమాఫీ ఎగ్గొట్టినా నాకే ఓటేసింది అంటాడు మరి నేను కొట్లాడాలంటే మీరు కాంగ్రెస్ వాళ్ళకు సురుకు పెట్టాలి మీ ఓటుతో సురుకు పెట్టుండ్రి నేను అడుగుతా అసెంబ్లీలో బిడ్డ రేవంత్ రెడ్డి గారు నువ్వు రైతు బంధు ఎగ్గొట్టినవు రుణమాఫీ ఎగ్గొట్టినవు కరెంటు చక్కగా ఇయ్యలే మా అక్క చెల్లెలకు 2500 ఇయ్యలే మా అవ్వ తాతలకు 4000 ఎగ్గొట్టినవు నువ్వు తులం బంగారం ఇయ్యలే మంచినీళ్లు మంచిగా ఇయ్యలే గందుకే నా కుకునూరుపల్లిలో నీకు సురుకు పెట్టిండు బిడ్డ ఇప్పుడన్నా ఇస్తావా ఇయ్యవా అని అడుగుతా అని బల్ల గుద్ది మెడలు వంచి మీకోసం పోరాడతా అని చెప్పి నేను మనకు చేస్తా ఉన్నా ఆ బలం ఇయ్యండి ఇప్పుడు ఎక్కడనో లేదు మీ చేతుల్లో ఉన్నది కాంగ్రెస్ తోని మనకు అపాయం ఉన్నది ఈ ముంగట ఓట్లు పెట్టుకొని 5 నెలలకే ఈ పరిస్థితి తెచ్చింది వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు మళ్ళా నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే రోజులు వస్తున్నాయి మరి కాంగ్రెస్ వాళ్ళు ఈ అపాయం నుంచి మనం తప్పించుకోవాలి కాంగ్రెస్ అనే అపాయం నుంచి తప్పించుకోవాలంటే ఆ ఉపాయం మీ చేతుల్లో ఉన్నది ఆ ఉపాయమే మీ చేతుల గల్ల ఓటు 13వ తారీఖు నాడు మీరందరూ కూడా వెంకట్రామరెడ్డి గారి పేరు పక్కన ఆయన ఫోటో 4వ నంబర్ పైనుంచి 4వ నంబర్ మీద కారు గుర్తు మీద ఓటేసి మీరందరూ కూడా దీవించాలని కోరుతా ఉన్నా జర మా అవ్వలతో పరిశాన్ ఉన్నది పైనుంచి 4 గంట కిందికెళ్ళి 4 ఒత్తుతుర్రు అందులో 3 డబ్బాలు ఉన్నాయి ఆ ఎడమ చేయి దిక్కుండే మొదటి డబ్బాలు చూడాలి అందులో 3 ఇట్లా పోయి 2వ దాంట్లో ఓలొత్తుర్రు 3వ దాంట్లో ఓలొత్తుర్రు ఓటు ఖరాబ్ అవుతున్నది అందువల్ల ఆ కంటి వెలుగు కూడా అద్దాలు ఇప్పించిండు అదే కేసీఆర్ ఊరూరికి పరీక్ష చేయించి అద్దాలు పెట్టించిండా జర ఓటేసేందుకు పోయేటప్పుడు అద్దాలు పెట్టుకొని పోండి జర కారును మంచిగా చూడండి కారు మీద మొదటి డబ్బాలో 4వ నంబర్ మీద కారు మీద ఓటేసి వెంకట్రామరెడ్డిని మన కేసీఆర్ ను మనం కాపాడుకోవాలి ఏం మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి మన కేసీఆర్ ను పట్టుకొని ఎట్లా తిడుతున్నాడు అట్లా తిట్టొచ్చునా అట్లా మాట్లాడొచ్చునా కేసీఆర్ ను కేసీఆర్ వయసు ఎంత నీ వయసు ఎంత కేసీఆర్ తెలంగాణ లేకపోతే నీ ముఖానికి ముఖ్యమంత్రి అయిదువా గదే ఆందోళన కాలొత్తుకుంటా ఉండు నువ్వు కాదా ఇలా కేసీఆర్ ని పట్టుకొని ఆయన అంటాడు
కేసీఆర్ నీ పేగులు తీసి నా మెడలేసుకొని తిరుగుతా అంటాడు. ఎవరన్నా గట్లా మాట్లాడొచ్చునా? నీ గుడ్లుడ వీక్తా, నీ కండ్ల గుడ్లుడ వీకి గోటీలాడుతా అంటాడు. గట్లా అనొచ్చునా కేసీఆర్? అందువల్ల అట్లా కేసీఆర్ మన కేసీఆర్ ను అన్ని మాటలు అన్నాడంటే అది మనందరిని అన్నట్టు. మన కేసీఆర్ ఎవరు? మన గజ్వేల్ ఎమ్మెల్యే, మీ అందరి అభిమాన నాయకుడు, మీరందరూ గెలిపించుకున్న నాయకుడు మన కేసీఆర్. మన కేసీఆర్ ను తిట్టుడంటే మనందరిని తిట్టినట్టు కాదా? మనందరినీ అవమానపరిచినట్టు కాదా? గా పెద్ద ఆయనను గా చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ను అట్లా మాట్లాడొచ్చునా? అట్లా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి మీ ఓటుతో గుణపాఠం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. సర్ది తిన్న రేవు తెలవాలన్నారు పెద్దలు. ఇవాళ మన ప్రాంతం, మన కుకునూరుపల్లి ఇంత సస్యశ్యామలమైందంటే కేసీఆర్ వల్ల కాదమ్మా. అందువల్ల బాగా ఆలోచించండి. నాకు ఇంకా కొండపాకు ఉన్నది, లేకపోతే ఇంకా చాలా చెప్పేది ఉండే. అయితే నడిమిట్లో ఒక బీజేపీ వాళ్ళు వచ్చిందా? వాళ్ళు కూడా బండ్లు గిర్రగిర తిరుగుతున్నాయి. కానీ ఒక్క ముచ్చట, ఆ బీజేపీ ఆయన ఒక ఆయన ఉన్నాడు రఘునందన్ రావు అని, ఆయన గిట్ట ఎవరైనా తప్పిపోయి ఓటేసిర్రు అనుకో, నీళ్లు లేని బయలుపడ్డట్టే. నీళ్లు లేని బయలుపడితే ఏమైతుంది? కాల్చేలు తిరుగుతాయి, అంతే కదా. ఎందుకంటే ఆయన సంగతి గది కూడా చూపిస్తా టీవీలో, ఒకసారి చూడండి. ఆయన ఏమంటుండంటే మర్డర్ చేసి గెలిచినా, మర్డర్ చేసి బెదిరించన్నా గెలవాలన్నట, భార్యను భర్తకు దూరం చేయాలన్నట, భర్తను భార్యకు దూరం చేయాలన్నట, ఏమన్నా చేసి ఓట్లేసుకోవాలంటున్నా పుణ్యాత్ముడు. జర చూపిరా నాయన. ప్రతి నెల 2,000 రూపాయలు వ్యక్తిగతంగా గెలిచిన ఇంప్లిమెంట్ చేసినటువంటి కార్యక్రమానికి మనకి స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉందని మీరందరూ కూడా తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మీరు గెలిపించిన 6 నెలలలో కేంద్ర మంత్రి వచ్చి ఇంపార్టెంట్ తెలియజేస్తా. పైసలు వచ్చి గెలిచినా, డబ్బు పని చేసి గెలిచినా, తలవాళ్ళు పెట్టి గెలిచినా, మర్డర్ చేసి గెలిచినా, మర్డర్ చేస్తాను భయపెట్టి తెలుసుకున్నా, ఏమి చేసినా జీతో ఒలిసికంగా గెలిస్తేనే మనం అందరం తెల్లగుంటాం, కలిసి ఎత్తుకుంటాం. భార్యను భర్తను భార్యను నమ్మకం చేయాలి. అట్లా విడదీసి ఓట్లేయించేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి. ఇక సౌండ్ మరీ ఎక్కువ పెట్టిన వాళ్ళకి వినవడకుండా ఆ లాస్ట్ ముక్క మళ్ళా పెట్టద్దా? మళ్ళొకసారి మంచిగా భయపట్టి ఉపయోగించుకున్నా, ఏమి చేసినా సౌండ్ జర్ర తక్కువ పెట్టు, చెవులు వలుగుతున్నాయి. గెలిచినా, మర్డర్ చేస్తాను భయపట్టి ఉపయోగించుకున్నా, ఏమి చేసినా జీతో ఒలిసికంగా గెలిస్తేనే మనం అందరం తెల్లగుంటాం, కలిసి ఎత్తుకుంటాం. భార్యను భర్తను భార్యను నమ్మకం చేయాలి. అట్లా విడదీసి ఓట్లేయించేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి. ఏమన్నాడు చెల్లె? భార్యల్ని భర్తలకు, భర్తల్ని భార్యలకు దూరం చేసేటట్టు చేసేయాలట, విడదీసి ఓట్లేయాలన్నట. వేద్దామా? తెల్లారికెళ్ళి మనం విడదీస్తాడో ఏమో మరిగా. గసంటోళ్ళకి వేద్దామా చెల్లె? మరి క్యాలెండర్ పంపిండు. వచ్చిందా క్యాలెండర్? వచ్చిందా? క్యాలెండర్ కడుపు నింపుతుందావా? క్యాలెండర్ కడుపు నింపుతుందా? గా క్యాలెండర్ తో బతుకుతామా మనం? కేసీఆర్ 2,000 ఇస్తే బతుకుతాం, గా నీళ్లు వస్తే బతుకుతాం, రైతు బంధు వస్తే బతుకుతాం, కళ్యాణ లక్ష్మి వస్తే పెళ్లి చేసుకుంటాం. కానీ ఆ పుణ్యాత్ముడు క్యాలెండర్ చూసుకో మురుమంటుండు. మనం జర జాగ్రత్త. మనం ఎన్ని గుళ్ళు కట్టుకోలే, పొద్దుగా లేచి దేవుణ్ణి మొక్కమా మనందరం? అందువల్ల ఇసంటోళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆ బీజేపీ వాళ్ళు ఒక్క పైసా పని చేయలే. ఏమైనా పని చేసినారు చెల్లె? 10 ఏళ్లు బీజేపీ గవర్నమెంట్ ఉండే ఏమైనా పని చేసిందా? కొన్ని చేసింది కాదే, ఒక్కటి చేసింది. 350 సిలిండర్ను 1000 చేయలేదా? 60 రూపాయల పెట్రోల్ 100 రూపాయలు చేయలేదా? గా జీఎస్టీ పెట్టి పప్పు, ఉప్పు, నూనె ధర పెంచలేదా? మరి ఏం చేయలేదంటే ఏమరా తమ్మి? ధరలు పెంచిన బీజేపీ కోటేద్దామా? గరీబోలను ఇంకింత గరీబోలను చేసింది. అదానీని, అంబానీని ప్రపంచ కుబేర్లను మాత్రం చేసింది బీజేపీ. ప్రపంచంలో అదానీ టాప్ 10 లో ఒక్కడిని చేసింది తప్ప బీజేపీ. అయినా ఓటేద్దామా? అదానీ కోసమా, గరీబోల కోసమా, కర్షకుల కోసమా, కార్పొరేట్ల కోసమా? కానీ కేసీఆర్ ఏమో కర్షకులకు పనిచేసిండు, బీజేపీ ఏమో కార్పొరేట్లకు పనిచేసింది. మరి మనం ఎటువైపు ఉండాలి? కర్షకుల వైపు ఉన్న కేసీఆర్ వైపు మనం నిలబడాలి. దయచేసి అందరూ కూడా ఆలోచించి మన కుకునూరుపల్లిలో ఈ దొంగలకు బుద్ధి చెప్పాలి. పార్టీ మారినోళ్లకు,
కుక్కునూరుపల్లి అక్క చెల్లెళ్ళు, అరే లీడర్లు మీరు అమ్ముడు పోతారు, మేము ప్రజలం కేసీఆర్ తో ఉంటాం, సర్ది తిన్న రేవుదలిస్తాం, మంచిగా చేసిన మా కేసీఆర్ ను కడుపులో పెట్టుకుంటామని మీరు తీర్పు ఇయ్యాలి. ఈ లీడర్లు తమ స్వార్థం కోసం పార్టీ మారిండ్రు. ప్రజలు మారుతారా? ప్రజలు మారుతారా? అది మీ ఓటుతో తీర్పు ఇయ్యాలని కోరుతూ జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే.